హలో, నేను డాక్టర్ సౌమ్య, 49 కన్సల్టెంట్, రాజమండ్రి బ్రాంచ్. ఈరోజు మనం ఏంటంటే ఎవరెవరు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి అని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, మ్యారేజ్ అయ్యింది, 1 year అయ్యింది మ్యారేజ్ అయ్యి, కలిసి ఉన్న అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ చేస్తున్నా కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దెన్ యూ షుడ్ గెట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళటం బెటర్. ఎందుకంటే యూజువలీ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ చేసినప్పుడు 80% ఆఫ్ ద కపుల్స్, అంటే 10 మంది కపుల్స్లో 8 మందికి ప్రెగ్నెన్సీ అనేది రావాలి 1 yearలో. లేదు అంటే వాళ్ళు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేయడం అన్నది మంచిది. సెకండ్ థింగ్, ఈ మధ్య కాలంలో పీసీఓఎం అనే సమస్య అనేది బాగా ఎక్కువైంది. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కానీ, లేదా ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఉండడం కానీ, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉండడం కానీ, ఎక్సెసివ్గా హెయిర్ లాస్, పింపుల్స్, ఇటువంటివి ఏ సిమ్టమ్ ఉన్నా కానీ బెటర్ ఒక్కసారి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటే మంచిది. పెయిన్ఫుల్ సైకిల్స్ ఉన్నా కానీ, అంటే పీరియడ్స్లో బాగా పెయిన్ ఎక్కువ వస్తుంది, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ కలుస్తున్నప్పుడు పెయిన్ ఉంది, ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ అనే సమస్య ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి స్కాన్ అది చేయించుకుని ఏమైనా, మళ్ళీ దీనివల్ల ఇన్ఫర్టిలిటీ అన్నది సహజం, మళ్ళీ ఆ కండిషన్ అన్నది ఉందా లేదా అని చెప్పి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం కూడా మంచిదే. లేదు అంటే కొంతమంది ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అని చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళకి వెంటనే వద్దు ప్రెగ్నెన్సీ, లేదా ఒక 6 months పీరియడ్లోనే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటారు. వాళ్ళలో కూడాను ఫాలిక్యులర్ స్టడీ అని స్కాన్స్ చేయించుకునే సీరియల్గా ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో చూసుకుని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే బెటర్. కొంతమందిలో ఏంటంటే కీమోథెరపీ అలా అవసరమైన ఊసైట్ ప్రిజర్వేషన్ అన్నది చేసుకుంటారు, ఊసైట్ ఫ్రీజింగ్ అని అంటాం. వాళ్ళల్లో కూడాను ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కీమోథెరపీ కానీ అటువంటివి అన్నప్పుడు కూడాను ఒక్కసారి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలన్నమాట. ఇంకా కొంతమంది లేట్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు, వాళ్ళలో కూడాను ఊసైట్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. సింగిల్ ఆర్ మల్టిపుల్ మిస్క్యారేజెస్, అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ప్రెగ్నెన్సీ వచ్చిన మొదటి 3 నెలల్లో ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ పోతుంది, అంటే బ్లీడింగ్ అయ్యి అబార్షన్ దానంతటే అది అయిపోతుంది అంటే కూడాను బెటర్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చి చూపించుకుంటే. ఎందుకంటే జెనెటిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నా, జెనెటిక్ కాజెస్ ఉన్నా కానీ అలా రిపీటెడ్గా అబార్షన్స్ అవుతాయి. దానివల్ల మనం దాన్ని ఎలా ప్రివెంట్ చేయగలము, ఎన్యూప్లాయిడీస్ ఏమైనా ఉంటే కనుక ఎలా ఫర్దర్గా నెక్స్ట్ ఎలా ప్రివెంట్ చేసి పాజిటివ్ ప్రెగ్నెన్సీని ఎలా కంటిన్యూ చేయగలము అన్నది కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ.